ఇక యూరియా కోసం అన్నదాత పడరాని పాట్లు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఏల్పుగొండ పిఏసిఎస్ గోదాం దగ్గర యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. 8 గ్రామాలకు చెందిన సుమారు 400 మంది రైతులు క్యూ లైన్లో ఉన్నారు. అయితే సొసైటీకి కేవలం 200 యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ చేతగాని పాలనపై రైతులు మండిపడుతున్నారు. ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి లేదు, పల్లెంచోళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ఎల్పుగొండకు ఒక్కదానికే చెప్పేది ఉండే ఒక్కరికి చెప్పండి, ఊరు పోయి ఉంటాయి సపరేట్ రైతులు ఇబ్బంది మసాలా దొరికి ఉన్నాడన్న పరిపేటలు వచ్చారు, ఇసేపేటలు వచ్చారు, ఎల్కొండలు వచ్చారు, ఏలుపల్లెలు వచ్చారు. పల్లెంచకి ఇన్ఫర్మేషన్ లేదు మాకు. మండలకు 14 కోట్ల రోజులకు 200 సంచి తీసుకుపోయి ఏడబోసుకోమన్నారు. ఏం చేసుకోమన్నారు? ఎందుకు పంపినట్టు పబ్లిక్ కొట్టుకోవాలని మార్పు మాకు సిగ్గు వచ్చింది. మార్పు పబ్లిక్ సిగ్గు వచ్చింది కదా. ఈ 200 సంచులు ఏం చేసుకోమన్నా? బుక్ మన మంచిగా పంచుకోమన్నా? మంచిగా తాగాడు. ఇంత పబ్లిక్ ఇంత పబ్లిక్ ఖరాబ్ అయినాక టైంకు దొరకకపోయినాక మేము ఏం చేసుకుంటాం రైతులము? 220 సంచులు మేము ఏం చేసుకుంటాము? ఇంత పబ్లిక్ లో ఏం చేసుకుంటాం? ఈ పబ్లిక్ చూడు, ఈ మాది మాకు ఇప్పుడు మత్తు సిగ్గు వచ్చింది, మాది మాకు మత్తు మార్పు వచ్చింది.